రక్తం గడ్డ కడుతుంది. క్షణాల్లో రక్తం గడ్డ కట్టిపోతుంది. రక్తం గడ్డ కట్టినంతసేపు ఉండకూడదు, దాన్ని తినకూడదు. యేసయ్య రక్తం వేడి వేడిగా నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ రక్తాన్ని తాగాలి, సేవించాలి. వెంటనే నువ్వు రక్షణ పొందాలి. పాఠం ఏమిటంటే ఆ రక్తం నిన్ను కడగకుండా నువ్వు ఆలస్యం చేయకూడదు. ఆ రక్తం పారుతున్నప్పుడు నీ ఎద్దకు వచ్చినప్పుడు ఆ రక్తాన్ని నువ్వు వెయిట్ చేయనీయకూడదు. ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పకూడదు. రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంటుంది. పాఠం ఏమిటంటే ఎప్పటి పాపం, ఎప్పటి బలహీనత అప్పుడప్పుడే ప్రభు సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేసుకొని దాన్ని రక్షణ, దాని క్షమాపణ పొందుకొని ఒక విమోచన కలుగజేసుకోవాలి. దాన్ని ఎక్కువ ఆలస్యం చేయకూడదు.